బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. పాక్ ఆర్మీ చీఫ్ ఆ పిచ్చి కుక్క మరోసారి భారత్ పై మొరిగింది. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తోంది. ఒకప్పుడు ఇదే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఈ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గాడు దాక్కున్నాడు. అక్కడ టెర్రర్ క్యాంప్స్ పైన అక్కడ చేసినటువంటి కొన్ని కార్యకలాపాల పైన దాడులు చేశాం, ఎయిర్ బేస్లను కుప్పకూల్చేశాం. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ కుప్పకూల్చేటువంటి ప్రయత్నాల్లో భారత ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తూ ఉంటే ఆ ఎయిర్ బేసెస్ సమీపంగా ఉన్నటువంటి ఈ ఆసిమ్ మునీర్ పరుగులు తీసి ఒక్కసారిగా గోలో దాక్కున్నాడు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ట్రంప్ సహాయంతో, ట్రంప్ ఇచ్చేటువంటి ఆ ప్రోత్సాహంతో ట్రంప్ అమెరికా గడ్డపై నిలబడి భారత్ పైన అణుబాంబులు వేస్తామని హెచ్చరిస్తున్నాడు. మరోసారి భారత ఇండస్ రివర్ పైన, సింధు నది పైన నిర్మించేటువంటి ఆ డ్యామ్ని కట్టేంత వరకు చూస్తాం. ఆ తర్వాత క్షిపణులతో దాడి చేసి దాన్ని కూల్చేస్తాం. ఈ పిచ్చుకొక నాలిక తెగ్గొయ్యాలి. అప్పటికే మన భారత్ మరి ఏ అండర్స్టాండింగ్ లో భాగంగా ఆగిపోయింది తెలియదు. కానీ వ్యాఖ్యలు చూస్తుంటే రక్తం మరుగుతుంది. మరోసారి వాడు ఫీల్డ్ మార్షల్, వాడు ఫెయిల్డ్ మార్షల్. రకరకాలుగా వాడు నిజంగా ఈ మాటలు విన్న తర్వాత కొంత ఇబ్బందికరంగానే ఉంది. సో డైరెక్ట్గా భారత్ని ఉద్దేశించి అమెరికా గడ్డపై నుంచి ఒక పాక్ ఆర్మీ చీఫ్ ఈ రకంగా మాట్లాడుతున్నాడు. దానికి ట్రంప్ వత్తాసు పలుకుతున్నాడు. ట్రంప్కి ఫస్ట్ తెలియలేదు. ట్రంప్ అసలు మనిషే కాదు, పూర్తిగా దిగజారిపోయాడు. ఆ పిచ్చి కుక్కలకి ఈ పిచ్చిలేసినటువంటి వెర్రి కుక్క ఇంకా తోడైనట్టు కనబడుతోంది ఈ మాటలతోని. పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియా చేసినటువంటి దాడికి సంబంధించి పారిపోయాడు. ఎయిర్ బేసెస్ పై చేసినటువంటి దాడిలో ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. అక్కడి నుంచి దాక్కున్నాడు, గోలోకి వెళ్ళిపోయాడు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర మన భారత ఆర్మీ దాడి చేస్తే అక్కడ సమీపంగానే వాడి ఇల్లు ఉందట, వాడు ఉండే నివాసం ఉందట. అక్కడ దాడి జరిగిన వెంటనే రాత్రికి గోలోకి వెళ్ళిపోయి టన్నెలో దాక్కున్నాడు. వారం రోజుల పాటు ఎక్కడ చచ్చిపోయాడా, బతుకున్నాడా, అసలు ఏమైపోయాడు ఈ ఫాల్తుగాడని కనబడలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అమెరికా గడ్డపై నుంచి వచ్చి అక్కడి నుంచి ఇండియాను హెచ్చరిస్తున్నాడు. ఏమని? మేము భారత్పై అణుబాంబు వేస్తామట. అణుబాంబు వేస్తావా? నువ్వు చైనా నుంచి అగ్గువకు కొనుగోలు చేసినటువంటి ఆ చైనా మిసైల్స్ మా హర్యానా ప్రాంతాల్లో పడిపోతే మా ప్రాంత ప్రజలు రాకెట్ల లాగా ఆడుకున్నారు. మీరు వేసిన మిసైల్స్ మొత్తం కూడా మా వాళ్ళు పేపర్ రాకెట్ లాగా ఆడుకున్నారు. నువ్వు వేసిన డ్రోన్స్ మొత్తం కూడా గాల్లోనే నేల కురిపించేశాం, గాల్లోనే వాటిని బ్లాస్ట్ చేశాం. ఏ ధైర్యంతో వీడు మళ్ళీ మాట్లాడుతున్నాడు? ఏ ధైర్యం, ఏ తెగింపుతో వీడు మాట్లాడుతున్నాడు అంటే కేవలం ట్రంప్ మాత్రమే. ఈ ట్రంప్, ఈ మ్యాడ్ మ్యాన్, ఈ పిచ్చిలేసినటువంటి ఒక వ్యక్తి కారణంగానే మళ్ళీ అమెరికా గడ్డపై నుంచి పాకిస్తాన్ రకంగా మాట్లాడగలుగుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎందుకు నోరు మూసుకున్నావు? మరి ఆ బిలవాల్ భుట్టోగాడు, షెహబాజ్ షరీఫ్ గాడు వీళ్ళందరినీ గాడు వాడు అని ఎందుకు మాట్లాడుతున్న ఈ పదాలంటే నేను ఎట్టి పరిస్థితుల్లో సహించను. పాకిస్తాన్ మాట్లాడే మాటల్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. బికాస్ ఎక్కడో నార్త్ ఇండియాలో ఒక చిన్న ఘటన జరిగింది కదా అనుకున్నాం. కానీ ఎంతటి ప్రమాదకర ఘటనలవన్నీ కూడా మనం చాలా కల్లారా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు మన భారతీయుల్ని హతమారుస్తూ, ఊచకోత కోస్తూ, వాళ్ళ రక్తాన్ని నేల చూపిస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు మొత్తాన్ని కూడా మనం సహించాలా, ఊరుకోవాలా? ఇంకా వాళ్ళు మాట్లాడుతుంటే సైలెంట్గా మౌనంగా ఉండాలా? అమెరికా గడ్డపై నుంచి అణుబాంబులు వేస్తాం. మాకు పాకిస్తాన్ అణుబాంబు దేశంగా ఉంది, అణ్వాయుధం కలిగిన దేశంగా ఉంది. మేము ఎప్పటికైనా మాకు ముప్పు, పాకిస్తాన్కు ముప్పు అని తెలిస్తే బాంబులు వేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాడు. పాకిస్తాన్కు ముప్పు అని తెలిస్తే దాడులు చేస్తారట. సింధు నది జలాలపైన ఇప్పటికీ మనం నిలిపివేశాము, షిమ్లా అగ్రిమెంట్ని బ్రేక్ చేశాము. ఆ నీళ్ళని ఏ ఒక్క చుక్కని కూడా మనం కిందికి వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే 80% నీళ్లు మొత్తం కూడా పూర్తిగా అట్టడుకు వెళ్ళిపోయాయి. పాకిస్తాన్లో కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేవు. అటువంటి ఒక పరిస్థితుల్లో అక్కడ పాకిస్తాన్ అల్లాడిపోతూ ఉంటే ఎస్, మేం వేసేటువంటి భిక్షతో, మేం వేసేటువంటి ఒక చిల్లర డబ్బులతో బతికినటువంటి పాకిస్తాన్కే ఇంత ధైర్యం, ఇంత తెగింపు ఉంటే భారత్కి ఎంత ఉండాలి? ముందుగా మీ దగ్గర జరిగినటువంటి ఆ దాడులను ఆపుకోండి. భారత్ గురించి కాదు, ఈ అణుబాంబు క్షిపణులు బలూచిస్తాన్ ఎదుర్కొరా పిచ్చి వెదవా హౌలాగా. ఈ మాటను ఎందుకు మాట్లాడుతున్నానంటే వాడు డైరెక్ట్గా మళ్ళీ అణుబాంబు అంటున్నాడు. ప్లీజ్ సార్, వాడు మాట్లాడిన బయట ఉంటే ఒకసారి ప్లే చేయండి. సో వాడు ఏమంటాడంటే డైరెక్ట్గా, నేను పాకిస్తాన్ పైన ఎవరైనా ముప్పుగా మారితే, పాకిస్తాన్ పైన ఎవరైనా ప్రమాదంగా మారితే వాళ్ళను అంతు చూస్తాం, అణుబాంబును ప్రయోగిస్తాం.
ఈ మాటని అమెరికా గడ్డపై నుంచి మాట్లాడుకొచ్చాడు. సింధు జలాలపైన భారత్ డ్యాములు కడుతోంది, ఆ డ్యాములు కట్టేంత వరకు మేము సైలెంట్గా ఉంటాం, డ్యామ్ కట్టిన తర్వాత మాత్రం వాటిని పేల్చేస్తాం, క్షిపణులు వేస్తే చాలు అవి కుప్పగూలిపోతాయట. చిన్న పిల్లగాడిలాగా, ఒక చిన్న పిల్లగాడిలాగా వెళ్ళి దాక్కున్న ఈ బెదవ మళ్ళీ భారత్ పైన దాడులు చేస్తామంటే, ఒరే పిచ్చోడా, నిజంగా చెప్తున్నాం, భారత్ ఇంకా చాలా కంట్రోల్గా ఉంది. అమెరికా భయపెడితేనే భయపడలేదు. అమెరికా టారిఫ్ అని చెప్తేనే నువ్వెంత నీ లెక్కెంత కొట్టి పారేసింది. డొనాల్డ్ ట్రంప్ లాంటి దిక్కులేదు భారత్లా. నువ్వు వచ్చి పెద్దగా కట్టలు కడతావా, ఇక్కడ పెద్దగా పొడి చేస్తావా? భారత్ పైన మళ్ళోసారి విషయం జిమ్మే ప్రయత్నం ఈ పిచ్చుకోగా చేస్తోంది. ఇటువంటి వారిని సహించకూడదు, డెఫినెట్గా నాలుకలు చీరేయాల్సిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క సహకారంతోనే ఈ రకంగా మాట్లాడుతున్నాడు. 250th యానివర్సరీ ఆర్మీ డేలో ఈ పిచ్చుకుని గెస్ట్గా పిలిచింది డొనాల్డ్ ట్రంప్. గెస్ట్గా వెళ్ళిపోయి ప్రైవేట్గా లంచ్ ఇద్దరు కలిసి డిన్నర్ చేశారు. ఇద్దరు కలిసి డిన్నర్ చేసి ఇద్దరి మధ్య ఒప్పందం జరిగిందట. మాకు డిఫెన్స్ సిస్టమ్ కావాలి, మాకు కొన్ని ఆదాయ వనరులు కావాలి, మేము కొంచెం ఇక్కడ బతకడానికి మాకు కొంచెం తిండి తిప్పలు కావాలి, ఆ తర్వాత నువ్వు ఏం చెప్తే అది చేస్తామని చెప్తే ఆ మ్యాడ్ మ్యాన్ ఏమో వీళ్ళందరికీ బిస్కెట్లు వేశాడు. ఈ కుక్కలన్నింటికి బిస్కెట్లు బోన్స్ ఇవ్వడంతో వీళ్ళు మళ్ళీ మొరడం మొదలు పెడుతున్నాయి. మళ్ళీ డిక్కీ బలిసినటువంటి ఆ కోడి చికెన్ సెంటర్ ముందుకు వచ్చి తొడగొట్టిందంటారు డైలాగ్ ఉంటుంది చూస్తారు. ఆ రకంగా మళ్ళీ భారత్ పైన అటువంటి డైలాగులతో రెచ్చిపోతున్నాడు వీడు. అణుబాంబులు వేస్తాం, క్షిపణులతో దాడులు చేస్తాం, భారత్ని మేము మా సత్తా ఏంటో చూపిస్తామట వాడు మాట్లాడుతున్న మాటలు. అమెరికా మళ్ళీ ఇప్పుడు అక్కడ ఒక కమాండర్ ఎవరో, ఆర్మీ కమాండర్ ఎవరో రిజైన్ చేశారంటే, టర్మ్ అయిపోయిందంటే, రిటైర్మెంట్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆసిమ్ మునీర్ మళ్ళీ వ్యాఖ్యలు చేశాడు. మళ్ళీ ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, ఆల్రెడీ అమెరికాకు వెళ్ళిపోయి అమెరికా డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్తో ఈ రకంగా చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ కనుక ఇప్పటికైనా ఈ ఉగ్రవాదులని పెంచి పోషించేటువంటి విధానాన్ని మార్చుకోకపోతే ప్రపంచ దేశాలు మొత్తం చూస్తూనే ఉన్నాయి, ప్రపంచ దేశాలు మొత్తం గమనిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా భారత్తో ఇటీవల కాలంలో నువ్వు ఒక విషయం ఏంటి, టారిఫ్లు పెంచానని చెప్పావు. కొరివితో తలగొక్కున్నట్టే డొనాల్డ్ ట్రంప్ నువ్వు ఆహారాన్ని, నువ్వు తినేటువంటి తిండినే పూర్తిగా నేల కురిపించేసుకున్నామన్నట్టుగా భావించాలి. భారత్పై టారిఫ్ విధించడం అంటే ఇక్కడ నుంచి ఫుడ్ సప్లై అవుతుంది, ఇక్కడ నుంచి మీట్ సప్లై అవుతుంది, ప్రతిదీ నువ్వు తినే తిండి కూడా భారత్ నుంచి సప్లై అవుతుంది. భారత్పై టారిఫ్ విధించి నీ దేశస్తులని నువ్వు నట్టెట్ట ముంచినట్టే. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ని పెంచి పోషించి పాకిస్తాన్ పిచ్చి కుక్కలకి మళ్ళీ బిస్కెట్లు వేసి పాకిస్తాన్కి ఆదాయ వనరులు సమకూర్చి మళ్ళీ భారత్పై ఉసిగొలిపే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తూ ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ డేర్ ఎనఫ్, ఆసిమ్ మునీర్ నిజంగా డేర్ ఎనఫ్ ఉంటే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఒక అడ్రస్ చెప్పు. నీది నువ్వు పాకిస్తాన్లోనే ఉండు, నువ్వు పాకిస్తాన్లోనే ఉండు, పాకిస్తాన్ ఇంకెక్కడైనా ఉండు, నేను ఇక్కడ ఉన్నానని చెప్పి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యి 1-to-1 మా భారత ఆర్మీకి సంబంధించిన ఒక సింగిల్ సోల్జర్ అయినా సరిపోతుంది నిన్ను అంతమొందించడానికి. ఒక సింగిల్ సోల్జర్, నా భారతదేశానికి సంబంధించి ఒక సింగిల్ సోల్జర్ సరిపోతాను నేను పూర్తిగా అంతమొందించి ఖండాలుగా నిన్ను ఖండించడానికి. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలతో మరోసారి భారతీయ ఆర్మీని రెచ్చగొట్టే ప్రయత్నం, మొన్న పూంచ్ సెక్టార్లో మళ్ళీ కొంత దాడులకు తెరలేపే ప్రయత్నం పాకిస్తాన్ చేసినట్టుగా కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ శివశక్తి ఇవన్నీ కూడా వీటి పేరిట కంప్లీట్గా పాకిస్తాన్ని కుప్ప గురిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఏ ఒక్క కనీసం పాకిస్తాన్ మద్దతుదారుడు వాడి యొక్క శ్వాస కూడా తీసుకోకుండా భారతదేశంలో ఉంటే వాని పీక బిస్కి వాని అంతమొందించే ప్రయత్నం మన భారత ఆర్మీ చేస్తుంటే సహించలేకపోతున్నారు. ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ అకాల్ ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశం జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. భారత ఆర్మీ, సిఆర్పిఎఫ్ అండ్ జమ్మూ పోలీసుల యొక్క జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఇప్పటికే పదుల సంఖ్యలో టెర్రరిస్టులని పూర్తిగా అంతమొందించే ప్రయత్నం చేస్తున్నాం. టెర్రరిస్ట్ అనే పదం లేకుండా చేస్తున్నాం, సానుభూతి పరం లేకుండా చేస్తున్నాం. స్లీపర్ సెల్స్ని డైరెక్ట్గా కంప్లీట్గా స్లీప్ మోడ్లోకి పంపిస్తూ ఉన్నాం, కంప్లీట్గా వారిని హతమారుస్తూ ఉన్నాం. ఇవన్నీ నొప్పించుకొని ఇక మా ఉనికి పోతుంది, భారత్ పైన మేము పట్టుకోల్పోతున్నాం, భారత్లో మా కుట్రలిక సాగడం లేదు, ఇప్పటికే ఓడిపోయాము, కాళ్ళు పట్టుకున్నాము, కాళ్ళ వేళ్ళ పడిపోయి సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ నేపథ్యంలో యుద్ధాన్ని మొత్తం ముగించేసుకున్నాము. ఆపరేషన్ సింధూర్లో కొంతమంది మహిళా శివంగిలు మాపై దాడి చేసి మమ్మల్ని మట్టి కురిపించాయి, మా టెర్రర్ క్యాంప్స్ కుప్పగొలిపోయాం. జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ, లష్కర్ ఈ తోయిబా, ఆ తర్వాత హిజాబుల్ ముజాహిద్దీన్, ఈ 3 ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి సంస్థల స్థావరాలు మొత్తం కూడా నేల కురిపించారు. నూర్ ఖాన్ ఇటువంటి చాలా కీలకమైనటువంటి ఎయిర్ బేసెస్ మొత్తం కూడా కుప్పకూల్చాం. కిరాణా హిల్స్ ని కూడా